హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రావ్ బహదూర్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సత్యదేవ్ గారు పర్ఫామ్ చేశారు, మహాగారు అయితే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. నాకు సినిమా మీద పిచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నాకు ట్రైలర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇంకా మూవీ రన్ టైం కూడా 2 hours 49 minutes ఉంది. రన్ టైం ఎక్కువే భయ్యా. స్టోరీ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన రామప్ప రావ్ బహదూర్ సత్యదేవ్ గారు, ఆయన లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోవాల్సిన స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మనోడు చనిపోడు అనమాట. ఎందుకంటే తనకి అనుమానం అనే ఒక పెనుభూతం పట్టుద్ది. సో అనుమానం ఎందుకు వచ్చింది, మరి మనోడికి ఏమైంది, అసలు ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ రావ్ బహదూర్ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే, సారీ టు సే దిస్ వై, అసలు లిటరల్లీ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టేస్తే ఎక్కలే సినిమా. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే, చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు నచ్చినవి సింపుల్గా చెప్పేస్తా, చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే మాత్రం పీక్, అసలు చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే పిచ్చగా నచ్చింది నాకు. నేను అది డౌట్ లేకుండా చెప్తా, సూపర్ వర్కౌట్ అయింది నాకు అసలు. అండ్ అలాగే పర్ఫార్మెన్సెస్ హైలైట్. అసలు సత్యదేవ్ గారు టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ భయ్య, స్టార్ట్ టు ఎండ్. ఆయన అయితే లిటరల్లీ సినిమా అంతా ఆయన భుజాల మీద క్యారీ చేశాడని చెప్తాను నేనైతే. అండ్ అలాగే టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కొన్ని షాట్లు మహాగారు అయితే చాలా బాగా డీల్ చేశారని చెప్తాను నేనైతే. మెయిన్గా మిర్రర్ షాట్స్ కానీ, అండ్ రూమ్ తిరిగే సీక్వెన్సెస్ కానీ, అండ్ అలాగే నడుచుకుంటూ వెళ్ళే సీక్వెన్స్ని కూడా డిఫరెంట్గా షో చేస్తారు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, అవన్నీ కూడా చెప్పేస్తే మీరు చూడడానికి ఏముండదు. సో అలాంటి షాట్లు చాలా బాగా అనిపించాయి, కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ప్రజెంట్ చేయడం అన్నది చాలా హార్డ్. దాన్ని ఆయన ట్రై చేశారు, దానికి మెచ్చుకోవాలి. కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడానికి కొంచెం ట్రై అయితే చేశారు డిఫరెంట్గా, దానికైతే నేను మెచ్చుకుంటా. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మూవీకి మ్యూజిక్ అని చెప్తాను భయ్య. మ్యూజిక్ అండ్ సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో, అరే సాంగ్ వచ్చింది థ్యాంక్స్ రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఉన్న సీన్స్ అంత వరస్ట్గా ఉన్నాయి, సాంగ్స్ వచ్చిన ప్రతిసారి వర్కౌట్ అయింది. మెయిన్గా కొరియోగ్రఫీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మ్యూజిక్ కానీ హైలైట్గా వర్కౌట్ అయ్యాయి. నాకైతే సాంగ్స్ పిచ్చగా నచ్చాయి. మెయిన్గా కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అంతే. ఇంకా సినిమా అంతా పెయిన్ఫుల్, లిటరల్లీ పెయిన్ఫుల్ టు వాచ్. చాలా బాధేసింది నాకైతే. సినిమా బాగోకపోతే నేను లిటరల్లీ బాధపడ్డాను భయ్యా. నేను అంత ఎక్స్పెక్ట్ చేసా సినిమా నుంచి. అసలు ఫస్ట్ ఆఫ్ అసలు పెయిన్ఫుల్ టు వాచ్. అసలు చాలా ల్యాగ్, ప్రోమ్యాక్స్ ల్యాగ్ అన్నా నాకేం బాధలేదు బ్రో, డ్రామా కనెక్ట్ అయితే. బట్ ఎమోషనల్ అసలు కనెక్ట్ అవ్వం, క్యారెక్టర్స్తో ట్రావెల్ చెయ్యం, చాలా బోర్ కొట్టుద్ది, చాలా నీరసంగా తీసుకెళ్లారు. అసలు ఇంటర్వెల్ బ్యాంక్ వరకు సినిమా అసలు పెయిన్ఫుల్గా అనిపించింది నాకైతే. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, పెద్దగా ప్రోగ్రెస్ ఏమి ఉండదు. ఆ అనుమానం చుట్టూరే నడుస్తుంటుంది, దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది నాకైతే. అండ్ ఎమోషనల్లీ క్యారెక్టర్స్కి అస్సలు కనెక్ట్ అవ్వలేదు నేనైతే, వర్కౌట్ అవ్వలేదు భయ్య అస్సలు. నాకు చాలా ఉన్నాయి, చాలా బొక్కలు ఉన్నాయి సినిమాలో అసలు. బట్ ఐ డోంట్ వాంట్ టు పాయింట్అవుట్, ఎందుకంటే నేను అదే పాయింట్అవుట్ చేస్తే ఫస్ట్ కాబట్టి మీరు కూడా అదే మైండ్లో పెట్టుకుంటారు. బట్ నాకైతే ఓవరాల్గా సినిమా నచ్చలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే మాత్రం సూపర్ అసలు. అండ్ అలాగే ఇలాంటి కాన్సెప్ట్ని ట్రై చేసినందుకు మహాగారికి హ్యాట్స్ ఆఫ్. అసలు స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ బాగుండి, క్యారెక్టర్లకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది సినిమా. బట్ అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్తాను నేనైతే. చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు అసలు. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్లో చూడండి సినిమాని. మీ ఒపీనియన్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నా ఒపీనియన్ ఇట్స్ జస్ట్ ఒపీనియన్ అంతే, మీరు డిసైడ్ అయిపోద్దు. ఓకే.